శ్రీమద్భాగవతము దశమ స్కంధము పూర్వార్ధము 11వ అధ్యాయము. గోపాలురు గోకులము నుండి బృందావనమునకు వెడలుట. శ్రీకృష్ణుడు వత్సాసుర బకాసురులను వధించుట. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిన్ మహారాజా, నందుడు మొదలగు గోపాలురందరూ ఆ రెండు మద్ది చెట్లను పడిపోవుచున్నప్పుడు ఏర్పడిన భయంకర ధ్వనిని వినిరి. అంతట వారు పిడుగు పడినదేమోయని భీతిల్లుచు అచటికి విచ్చేసిరి. నేల మీద మద్ది వృక్షములు పడియున్న విషయము స్పష్టముగా బోధపడుచున్నను అవి నేలగూలుటకు గల కారణము తెలియక వారు భయభ్రాంతులకు లోనైరి. రోటికి త్రాడుతో కట్టిబడివేయున్న బాలుని అతడు ఆ రోటిని లాగుకుని పోవుచున్నటను కూడా వారు గమనించిరి. ఈ వృక్షములు ఎట్లు కూలిపడినవి, ఇది ఎవరి పని, ఇది ఎంతయును మిగులు ఆశ్చర్యకరముగా ఉన్నది అని వారు బిత్తరపోవుచుండిరి. అంతటా అతడు ఆడుకొనుచున్న గోపబాలురు వారితో చెప్పిరి, ఇది ఎంతయును ఈ చిన్ని కృష్ణుని వలననే జరిగినది. రోటికి బంధింపబడి ఉన్న ఈ కృష్ణయ్య ఆ రోటిని లాగుకొని పోవచ్చు ఈ రెండు మధ్య చెట్లకు మధ్యగా ముందునకు సాగెను. అప్పుడు రోలు అడ్డముగా తిరిగినట వలన దాని తాకిడికి అవి నేలగూలెను. అప్పుడు ఆ రెండు వృక్షముల నుండి వెలువడిన ఇద్దరు మహాపురుషులను కూడా మేము చూచితిమి. ఆ గోపబాలుర మాటలను వారు విశ్వసింపజాలకపోయేరి. ఈ చిట్టివాని వలన ఇంతటి అద్భుత సంఘటన జరుగుట అసంభవము అని కొందరు నమ్మకుండిరి. పసిబాలుడు చెట్లను పెకలించుటయా, ఇదేమి చోద్యము అని మరికొందరు అనుమానపడిరి. కానీ ఆలోచనాపరులైన కొందరు మాత్రము ఇంతవరకును ప్రకటితములైన చిన్ని కృష్ణుని అద్భుత లీలలను జ్ఞప్తికి తెచ్చుకొనుచు ఈ మహావృక్షములు కూలిపోవుట ఇతని వలననే జరిగి ఉండవచ్చును అని తలపోసరి. రోటికి త్రాడితో కట్టివేయబడి దానిని లాగుకొని పోవచ్చున తన ముద్దుల కొడుకును చూచి నందుడు తనలో నవ్వుకొనుచు ఆ త్రాడు ముడిని విప్పివేశను. తాను సర్వశక్తిమంతుడైన శ్రీహరి అయ్యును తనను గుర్తింతురేమో అను శంకతో తన దివ్యశక్తిని ఎవరునూ పసిగట్టకుండుటకై ఆ చిన్నారి కృష్ణుడు చిన్న బాలుని వలె ప్రవర్తించుచు తన లీలా వినోదములను అత్యద్భుతముగా ప్రదర్శించుచుండెను. ఆ కృష్ణయ్య చుట్టూ చేరిన గోపికలు ఆహా ఓహో అని పొగడ్తలతో చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహించుచుండెరు. అప్పుడు ఆ కన్నయ్య ఒక అమాయకుని వలె ఒక మారు నాట్యము చేయుచుండెను, మరొక మారు పాటలు పాడుచు వారిని మురిపించుచుండెను. వారి ప్రశంసలకు ముగ్ధుడై చేతులు కన్నులు చమత్కారముగా త్రిప్పుచు ఒక కీలుబొమ్మ వలె వారికి వశుడై నృత్యములు అనర్చుచుండెను. గోపికలు అప్పుడప్పుడు పీటలను, తూనీక రాళ్లను, కుంచము, తవ్వ వంటి కొలత పాత్రలను, పావు కోళ్లను తీసుకుని రమ్మని బాలకృష్ణుని ఆజ్ఞాపించుచుండిరి. వారి ఆజ్ఞలకు తల ఊపి ఆ చిన్ని కన్నయ్య వాటిని తన లేత భుజాలపై పెట్టుకొని మోయలేని వాని వలె నటించుచు వంగి వంగి బరువుగా బుడిబుడి అడుగులు వేయిచు కడకు వాటిని తెచ్చి వారికి ఇచ్చుచుండును. ఒక్కొక్కప్పుడు ఒక మల్లుని వలె తన చిన్నారి భుజములను చరుచుచు తొడగొట్టుచు తన వారిని సంతోషపరచుచుండును. ఈ విధముగా భక్తవత్సలుడైన శ్రీకృష్ణ భగవానుడు తన బాల్య లీలలతో ముద్దు మిరిపెమ్మలను కురిపించుచు గోకుల వాసులను ఆనందింపజేయుచుండెడివాడు. మరియు లోకమునందు తన ఐశ్వర్యమును కృష్ణ పరతత్వమును ఎరిగియున్న వారికి తన భక్త పరాధీనతను ప్రదర్శించుచుండెడివాడు. పండ్ల నమ్ముకొనడి పడతి అయ్యలారా, పండ్లు కొనండోయ్ పండ్లు అని వీధిలో నిలబడి కేకలు వేయుచుండెను. అంతటా సకల జనులకును వారి వారి కర్మలకును సేవలకును తగిన ఫలములను ప్రసాదించడి కన్నయ్య ఆ పండ్లను కొనుటకై తన చిట్టి దోశల నిండా ధాన్యమును తీసుకుని వచ్చాను. కానీ ఆ కన్నయ్య వచ్చినప్పుడు ఆయన దోచిలిలో గల ధాన్యము త్రవలోనే జారిపోయాను. కానీ పండ్లను అమ్మిడి ఆ వనిత ఆ స్వామి ముఖారవిందమును జూచి మురిసిపోవచ్చు ఆయన దోచిల నిండా ఫలములను ఉంచెను. సత్ఫలప్రదాత అయిన ఆ ప్రభువు వెంటనే ఆమె గంప నిండా రత్నములను అనుగ్రహించెను. మద్ది చెట్లను గూల్చిన కృష్ణుడు మరియు బలరాముడును ఒకనాడు యమునా నదీ తీరమున బాలులతో కూడి ఆటల్లో మునిగి ఉండగా రోహిణీదేవి, ఓ బలరామ, ఓ కృష్ణ, త్వరగా రండు అని పిలిచెను. పారవశ్యముతో ఆడుకొనుచున్నందున వారు రోహిణీదేవి పిలుపును పట్టించుకొనకుండిరి. అప్పుడు ఆమె వారిని తీసుకుని వచ్చుటకే పుత్రవాత్సల్యము గల యశోదాదేవిని పంపెను. శ్రీకృష్ణుడు తన అన్నయ్యకు బలరామునితో తోడి బాలులతో ఆడుకొనుచు క్రీడలలో వ్యగ్రుడై ఉండెను. అప్పుడు పుత్రప్రేమతో నిండారి ఉన్న యశోదమ్మకు స్తన్యము పొంగారుచుండగా ఆ దేవి తన కన్నయ్యను పిలిచెను. కృష్ణ కృష్ణ, నాయన అరవిందాక్ష, వచ్చి పాలు త్రాగుము, ఆడుకొనినంత వరకు చాలును. కుమార, ఆడుకొని మిగులు అలసియున్నావు, మిక్కిలి ఆకలిగొనియున్నావు, వెంటనే రమ్ము. నాయన కులనందన బలరామ, నా ముద్దుల కుమార, తమ్మునితో కూడి నీవును రమ్ము. ప్రొద్దున ఎప్పుడో ఆహారము తీసుకొని ఉన్నావు, అందువలన వెంటనే వచ్చి ఆకలి తీర్చుకొనుము, తినిపోమ్ము.
నాయనా బలరామ, మీ తండ్రి యగు నందుడు భుజించుటకు సిద్ధముగానున్నాడు, నీ కొరకై ఎదురుచూచుచున్నాడు. కావున నీవు వెంటనే వచ్చి మాకు సంతోషమును గూర్పుము. గోపబాలులారా, ఇక ఆటలు చాలించి మీ మీ ఇండ్లకు చేరుడు. కుమారా, ఎగిరెగిరి ఆడుకున్నట వలన నీ శరీరమంతయును దుమ్ము కొట్టుకుని ఉన్నది కనుక ఇంటికి వచ్చి స్నానము చేయము. నేడు నీ జన్మ నక్షత్రము, నేడు నీవు పుట్టినరోజు. శుచివై బ్రాహ్మణోత్తములకు గోవులను దానము చేయము. ఒక పర్యాయము నీ మిత్రులను చూడుము, వారందరూ స్నానమర్చుకొని తమ తల్లులచే చక్కగా అలంకృతులై ఉన్నారు. నీవును స్నానము చేసి బాగుగా అలంకరించుకొని భోజనానంతరము మరల ఆడుకొనుము. పరీక్షిని మహారాజా, ఆ యశోదమ్మ గోపబాలులలో శ్రేష్ఠుడైన దేవతా శిరోమణి అయిన శ్రీకృష్ణ భగవానుని ఇట్లు తన కుమారునిగా భావించి తనలో ఎంతయో మమకారమును నింపుకొనినదై ఒక చేతితో శ్రీకృష్ణుని మరొక చేతితో బలరాముని పట్టుకొని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాను. పెదప ఆ దేవి ప్రేమతో వారికి స్నానపానాది కృత్యములను జరిపెను. ఆ వ్రేపల్లెలోని బృహద్వనము పెక్కు మహోత్పాతములకు గురియగుచుండటతో పోతన శకటాసురాదుల వలన ప్రమాదములు వచ్చి పడుచుండుటతో ఏమియు తోచక నందాది గోపవృద్ధులు అందరూ ఒకచోట చేరి ఇప్పుడు మన కర్తవ్యమేమి అని ఆలోచింపసాగిరి. వారిలో ఉపరంధుడు అను గోపాలుడు జ్ఞానమును బట్టియు వయస్సు చేతను పెద్దవాడు. అంతేగాక అతడు దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా కర్తవ్యములను గూర్చి బాగుగా ఎరిగినవాడు. బలరామకృష్ణులకు ప్రియమును గూర్చుటయనిన అతనికి ప్రాణము. అనుక్షణము బలరామకృష్ణుల యోగక్షేమలను గూర్చి ఆరాటపడుచుండు వాడు. అట్టి వృద్ధుడు ఆ సమయమున ఇట్లు నుడివెను. మిత్రులారా, ఇచ్చట పెక్కు మహోత్పాతములు ఘటిల్లుచున్నవి. ఇంతకుముందు ఎట్టి ఉపద్రవములు ఏర్పడునో ఇక ముందు ఇట్టివి బాలురకు భావి తరముల వారైన మన చిన్నారులకు ఎంతయో అనర్థదాయకములు. కనుక మనమందరము ఈ గోకులవాసుల హితము కొరకై ఇచ్చటి నుండి మన నివాసమును మార్చుకున్నట్టు యుక్తము. ఇంతకుముందు మన చిన్ని కృష్ణుడు బాలఘాతిని అయిన పోతనాను రాక్షసి వలన పెను ప్రమాద స్థితికి లోనయ్యును ఎట్టకేలకు అందు నుండి బయటపడెను. అంతేగాక ఒక పెద్ద శకటము మీద పడినను నిజముగా ఆ శ్రీహరి అనుగ్రహము వలననే సురక్షితుడై ఉండెను. సుడిగాలి రూపమున వచ్చిన దైత్యుడు మన చిన్ని కృష్ణుని అంతరిక్షమునకు తీసుకుని పోయి పెను ఆపదలో పడవేశెను. పిమ్మట ఇతడు ఆ ఆకాశము నుండి ఒక మహాశిలపై పడిపోయినను మన ఇలవేలుపుల వలన రక్షింపబడెను. ఇంత ఎందులకు మన చిట్టి కృష్ణుడు రెండు పెద్ద మద్ది చెట్ల మధ్యగా వెళ్ళు సమయమున అవి మహాశబ్దము వనర్చుచు నేలగూలెను. ప్రమాదకరమైన ఆ సంఘటనము నుండి ఈ చిన్నారి గాని అచటనే ఉన్న ఇతర గోపబాలురు గాని ఎట్టి హానికిని లోనుగాక దైవానుగ్రహము చేతనే క్షమముగా బయటపడిరి. ఇక మీదట ఈ గోకులమునకు ఎట్టి ఉత్పాతములను అరిష్టములను ప్రాప్తింపక ముందే మన బాలులను అందరినీ తీసుకుని అనుచరులతో సహా మరి ఒక సురక్షిత ప్రదేశమునకు చేరుదము. ఇచ్చటికి సమీపముననే బృందావనము అను ఒక క్రొత్త వనము గలదు. అచట పశుగ్రాసమునకును జల సమృద్ధికిని లోటే ఉండదు. అది రమణీయమైన పర్వతముతో గూడి నిరంతరము చక్కని పచ్చిక బయళ్లతో లతలతో వృక్షములతో కళకళలాడుచుండును. అందువలన ఆ ప్రదేశము మన గోపబాలురును గోపికలను గోవులను హాయిగా నివసించుటకు ఎంతేనే యుక్తమైనది. మీ అందరికీ నా మాటలు నచ్చినచో నేడే అచటికి బయలుదేరుదము. ఏమాత్రము ఆలసింపక బండ్లను సిద్ధపరచుడు. మనకు సకల సంపదలైన ఈ గోవులను శకటములకు ముందు భాగమున నడుపుము అని చెప్పిన ఉపనందుని మాటలను విన్నంతనే బాగు అనుచు గోపాలురు అందరూ అతని వచనములను ఏకగ్రీవముగా ఆమోదించిరి. పిమ్మట వారు తమ వ్రజవాసులను గోవులను వెంట నిడుకొని తమ గృహ సామాగ్రిని బండ్లకెక్కించి అచటి నుండి బృందావనమునకు బయలుదేరిరి. జై శ్రీహరి. పరీక్షిని మహారాజా, వృద్ధులను బాలులను స్త్రీలను సకల గృహోపకరణములను తమ శకటములపై చేర్చుకొని గోపాలుడు ధనుర్బాణములను చేయబోని ఆ శకటములను రక్షించుచు నడిచిరి. వారు గోవులను దొడలను ముందు భాగమున నడిపించుచు వాటికి వెనుక భాగమున తాము కొమ్ము వాద్యములను పూరించుచు అద్భుతముగా తూర్యధ్వనులను గావించుచు పురోహితులతో కూడి తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. గోపికలు తమ వక్షస్థలముల యందు రచించుకొనిన కుంకుమ పత్ర శోభలు మిగుల మనోహరముగా నుండెను. చక్కని వస్త్రములతో బంగారు ఆభరణములతో శోభిల్లుచున్న ఆ గోపకాంతలు బండ్లలో ఆసీనులై మొక్కవతో శ్రీకృష్ణ లీలలను మధురముగా గానము చేయుచుండిరి. అట్లే యశోదారోహిణులను మేలైన వస్త్రాభరణములను దాల్చి తమ చిన్నారులైన బలరామకృష్ణులతో కూడి ఒక బండిపై ఎక్కియుండిరి. అంతటా వారు తమ బుడతలతో ముద్దు ముచ్చటలు సలుపుచు వారి జిలిబిలి పలుకులకు మురిసిపోవచ్చు వారి ఎంతో ఉత్సుకత చూపుచుండిరి.
బృందావనము సర్వకాలములయందును హాయిని గూర్చుచుండెడి చక్కని ప్రదేశము. ఆ దివ్య ప్రదేశమునకు చేరిన పిదప గోపాలులు తమ తమ శకటములను అర్ధచంద్రాకారములో నిలిపి తమకును గోవులకును అనువుగా నివాస స్థానములను ఏర్పరచుకొని అందు సంతోషముతో ఉండెరి. పరీక్షిత్ మహారాజా, బలరామకృష్ణులు మనోహరముగా ఉన్న ఆ బృందావనమును దర్శనీయముగానున్న గోవర్ధనగిరిని చూడముచ్చట గొలుపుచున్న అచటి యమునా తీరమునందలి ఇసుక తిన్నులను మిగుల ఉత్సుకతతో గాంచుచు అటునిటు సంచరించుచు హర్ష పులకిత గాత్రులగుచుండెరి. ఆ చిన్నారులు తమ బాల్య చేష్టలతోనూ చిలుక పలుకుల ముద్దులొలుకు మాటలతోనూ ప్రజవాసులను అందరినీ సంతసింపజేయుచుండిరి. వారు కాలక్రమమున కౌమార దశకు చేరిరి. వారు అనువగు పచ్చిక బయళ్లలో ఆవు దూడలను మేపసాగిరి. ఆ బలరామకృష్ణులు తోడి గోపబాలులతో కూడి వివిధములకు ఆట వస్తువులను తీసుకుని బృందావనమునకు సమీపమున గల ప్రదేశములకు చేరుచుండిరి. అచట వారు గోవత్సములను మేపుచునే తమ తమ క్రీడలను కొనసాగుచుంచుచుండిరి. వారు అప్పుడప్పుడు వేణునాదములు అనర్చుచుండిరి. మరొకసారి ఉట్టి త్రాళ్లతో మట్టి బడ్డలను పెట్టి అందరూ ఒకరిపైనొకరు విసురుకొనుచుండిరి. ఇంకొకసారి కాళ్ళ గజ్జలు గల్లు గల్లున మ్రోగుచుండగా కేరింతలు కొట్టుచు గంతులు వేయుచుండిరి. మరొక చోట మోకాళ్లను అరచేతులను నేలపై మోపి ఆవు దూడల వలె సంచరించుచుండిరి. కోడె దూడల వలె రంకెలు వేయుచు కీచులాడుకొనుచుండిరి. ఆటలలో భాగముగా నవ్వులాటకై వినోదముగా పోట్లాడుకొనుచుండిరి. మయూరాది జంతువుల వలెను వివిధములకు పక్షుల వలెను అరుచుచూ వినోదించుచుండిరి. ఈ విధముగా సర్వసమర్థులైన మహిమోపేతులైన బలరామకృష్ణులు సాధారణ బాలుర వరే తోడివారితో చేరి క్రీడించుచుండిరి. ఒకనాడు బలరామకృష్ణులు తమ మిత్రులతో కూడి యమునా నదీ తీరమునందు గల పచ్చిక బయళ్లలో ఆవు దూడలను మేపుచుండిరి. ఇంతలో ఒక రాక్షసుడు వారిని చంపదలిచి అచటికి వచ్చెను. ఆ రాక్షసుడు ఆవుదుడ రూపమును దాల్చి అచటి లేగల గుంపులో కలిసి తిరుగుట శ్రీకృష్ణుడు గమనించెను. వెంటనే అతడు ఆ విషయమును కనుసైగతో బలరామునకు తెలుపుచు తాను ఒక అమాయకుని వలె ఆ రాక్షసుని సమీపించెను. శ్రీకృష్ణుడు వత్సరూపములో వచ్చిన వారిని దైత్యుడని ఎరుగునట్లును ఆ వత్సము యొక్క అందచందములకు తాను ముగ్ధుడైనట్లును నటించెను. పిమ్మట కృష్ణప్రభువు దూడ రూపములోనున్న రాక్షసుని యొక్క తోకను వెనుక వైపు గల కాళ్ళను అందిపుచ్చుకొని గిరగిర త్రిప్పి ఒక వెలగ చెట్టు మీదకి విసిరివేశను. ఆ దెబ్బకు అతడు ప్రాణములను కోల్పోయెను. బరువైన ఆ కళేబర వేగమునకు పెక్కు వెలగ చెట్లును వాటితో పాటు ఆ కళేబరము నేలపాలాయెను. ఆ దృశ్యమును చూచి గోపబాలురు అందరూ అబ్బురపడుచు భలే భలే అని కృష్ణుని కొనియాడుచు గంతులు వేయసాగిరి. అప్పుడు దేవతలను ఆ రాక్షస సంహారమునకు సంతోషపడుచు పుష్పవర్షమును కురిపించరి. సకల లోక రక్షకులైన బలరామకృష్ణులు ప్రస్తుతం ఆవుదొడలను మేపువారైరి. వారు చలిది అన్నపు మూటలను తీసుకొని గోవత్సములను మేపుచు అటునిటు విహరింపసాగిరి. ఒకానొక నాడు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ తమ తమ దూడలకు నీరు ద్రాపుటకై ఒక జలాశయము కడకు చేరిరి. వారు ముందుగా ఆవు దూడలచే నీరు త్రాగించి పెదప తామును తమ దప్పికలను తీర్చుకునిరి. ఆ బాలురు అచట బలిష్టముగానున్న ఒక అద్భుత ప్రాణిని చూచిరి. అది ఇంద్రుని వజ్రాయుధము ధాటికి కూలిపోయిన పర్వత శిఖరము వల్లే కనపట్టుచుండెను. దానిని చూచి వారు మిగుల భయకంపితులైరి. వారికి కనబడినట్టి ఆ మహాప్రాణి బకుడను రాక్షసుడు. ఆ మహారాక్షసుడు బలిష్టమైన ఒక కొంగ రూపములో అతడికి వచ్చి వాడి అయిన తన ముక్కుతో క్షణములో శ్రీకృష్ణుని ఒడిసి పట్టుకునెను. బకాసురుడు తన ముక్కు పుటముల మధ్య శ్రీకృష్ణుని చిక్కించుకొనుటను చూచి బలరామాది గోపాలుడు నిశ్చేష్టులైరి. అప్పుడు వారు చైతన్యరహితములైన ఇంద్రియముల వలె ఒప్పారిరి. జగత్సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు తండ్రి అయిన శ్రీహరి తన లీలను ప్రదర్శించుటకై గోపాల బాలునిగా శ్రీకృష్ణునిగా అవతరించెను. ఆ స్వామిని చంపివేయుటకై బకాసురుడు తన నోట గరుచుకునినంతనే ఆ ప్రభువు యొక్క మహత్వముచే ఆ అసురుని దవడల మూలభాగమునందు అంగిటియందు మంటలు చెలరేగను. ఆ తాపమునకు తట్టుకునలేక ఆ రాక్షసుడు కృష్ణుని వెడలగ్రక్కెను. పిమ్మట బకాసురుడు తన ప్రయత్నమును వేడక మిగుల కుపితుడై తన ముక్కు కొనలతో చిన్ని కృష్ణుని చంపివేయుటకు మరల ప్రయత్నింపసాగెను. శ్రీకృష్ణుడు తనను ముక్కు పుటలతో పొడిచి చంపుటకై విజృంభించి వచ్చుచున్న బకాసురుని ఒడుపుతో పట్టుకొనెను. అనంతరము తోడి బాలురందరూ చుచుచుండగా ఆ స్వామి హూంకారమనర్చుచు తన రెండు చేతులతో ఆ బకాసురుని ముక్కు పుటలను తొంగగడ్డి పోచున వలె అవలీలగా చీల్చివేసి అతనిని హతమార్చెను. ఆ దుష్ట సంహార దృశ్యమును గాంచి దేవతలు మిగుల సంతసించిరి.
అప్పుడు సురలోకవాసులు నందనవనమునందలి మల్లెలు మొదలగు పువ్వులను గొనివచ్చి ఆ కృష్ణప్రభువుపై చల్లిరి. జై శ్రీహరి. ఇంకనూ వారు డంకాలను మ్రోగించుచు శంఖములను పూరించుచు చక్కని ప్రశంసలతో ఆ స్వామిని కొనియాడిరి. ఆ దృశ్యమును చూచుచు గోపబాలురు మిగులు ఆశ్చర్యముతో ఆనందించిరి. ఎట్టి హానియో కలుగకుండా శ్రీకృష్ణుడు బకాసురుని నోటి నుండి బయటపడి తమను చేరినంతనే బలరామాది గోపబాలురకు ప్రాణములు లేచి వచ్చినట్లయ్యను. అప్పుడు వారు చైతన్యమును పొందిన ఇంద్రియముల వలె తేజరిల్లిరి. వారు తమను చేరిన చిన్ని కృష్ణుని తనివిదేరా కౌగిలించుకొని ఆనందముతో పొంగిపోయిరి. పెదప బలరామకృష్ణులు తక్కిన గోపబాలురు ఆవులను దూడలను తోలుకొని బృందావనమునకు చేరి జరిగిన సంఘటనమును గూర్చి అచటి వారికి సంతోషముతో తెలిపిరి. ఆ బకాసురుని వధను గురించి వినిన పెదప గోపాలను గోపికలను తమ భాగ్యవశమున శ్రీకృష్ణుడు మృత్యుముఖము నుండి బయటపడినట్లుగా తలంచి ఎంతయూ సంబరపడిరి. వారు తమను చేరిన చిన్ని కృష్ణుని జుచుచు అవధులు లేని ఆనందమును అనుభవించిరి. తమ కన్నయ్యను ఎంతగా తిలకించినను వారి కన్నులకు తనివి తీరకుండెను. జై శ్రీమన్నారాయణ. అప్పుడు వారు తమలో తాము ఇట్లు తలపోసిరి. అరెరే, ఎంత ఆశ్చర్యము! మన చిన్నారిని మృత్యువు ఎన్నియో మార్లు కబలింపజూసెను. కానీ దాని ప్రయత్నములన్నీను వమ్మైపోయాను. ఇతరులను భయకంపితులను గావించిన లోకకంటకులు ఈ చిన్ని కృష్ణుని ఎన్నెన్ని విధములుగానో హతమాచుటకు పూనుకొనియు వారు ఎల్లరనూ హతాశులై దుఃఖముల పాలైరి. ఇంతవరకును ఆ ఘోర రాక్షసులు మన చిన్నారికి ఎన్నయో రీతుల హాని తలపెట్ట చూచినను వారి ప్రయత్నములన్నయూ విఫలములే అయ్యను. మన చిన్ని కన్నయ్యను చంపదలిచి వచ్చిన ఆ దుష్టులెల్లరను అగ్నిలోబడిన మిడతల వలె నశించిరి. బ్రహ్మవేత్త యొక్క వచనములు ఎన్నటికీ అసత్యములు కానే కావు. మహానుభావుడైన గర్గమహాముని కృష్ణ భగవానుని గూర్చి నుడివిన మాటలు తథ్యము లగుచుండుటయే అందులకు ప్రబల నిదర్శనము. ఈ విధముగా నందుడు మొదలగు గోపాలురు బలరామకృష్ణుల లీలా వృత్తాంతములను గూర్చి సంతోషముతో సంభాషించుకొనుచుండిరి. ఆ తన్మయత్వములో వారు తమ సాంసారిక క్లేశములను అన్నింటినీ పూర్తిగా మరచిపోయిరి. బలరామకృష్ణులు గోపబాలులతో కూడి దాగుడు మూతలాడుచుండిరి. అప్పుడప్పుడు ఉత్తితి సేతుబంధన క్రీడలను అంటే ఆనకట్టలు వేయుట, పెట్టగూళ్ళు కట్ట మున్నగు ఆటలను నడుపుచుండిరి. అట్లే కూతుల వలె గంతులు వేయుచు చెట్లపైనను ఆడుకొనుచుండిరి. ఈ విధముగా వారు ఈడునకు తగిన క్రీడలతో తమ కౌమార వయస్సును హాయిగా ఆటపాటలతో గడపిరి. జై శ్రీమన్నారాయణ.